హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మ్యూమా. ఈ రోజు మనము చాంపియన్ మూవీ సెట్ లో ఉన్నాము. సో నా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ఇక్కడ అసలుకి కార్ ఒకటి వింటేజ్ కలెక్షన్ కార్ పక్కన రోషన్ ఉన్నాడు. సో అసలుకి ఇది ఒక మెయిన్ కీ రోల్ అని చెప్పేసి తెలుస్తుంది. మనం చూసుకుంటే గనక చాలా మెయిన్ కీ రోల్ ఉందని చెప్పేసి తను అలా దాన్ని ఏదో రిపేర్ చేస్తున్నట్టు మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. బట్ వన్ ఆఫ్ ద కీ రోల్ అండ్ దీనికి ఒక చాలా స్టోరీ కూడా ఉంది. అండ్ అంతేకాదు ఇక్కడ కార్ కూడా ఉంది. దాన్ని చూద్దాము డెఫినెట్ గా. సో చూసుకుంటే గనక ఇదంతా వింటేజ్ లుక్ అండ్ బ్రిటిషర్స్ అంటే మనకి స్వతంత్రం రాకముందు యూస్ చేసిన కార్ అండి ఇది. సో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఈ మూవీలో చాలా మంది ఆ టైంలో బ్రిటిషర్స్ ఉన్న టైంలో అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి అంటే దీన్ని ఎవరెవరు యూస్ చేసేవాళ్ళు అంటే ఇది బ్రిటిషర్స్ యూస్ చేసేవాళ్ళు. అండ్ ఆ టైంలో ఉన్న కింగ్స్ రాజులు ఇక్కడ ఎవరైతే మన దేశంలో ఉండే రాజులు ఉంటారో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ దీన్ని ఎందుకు వాడేవారు అంటే ధాన్యం బస్తాలు మోయడానికి కానీ బ్రిటిషర్స్ అయితే కనుక మన దగ్గర నుంచి పన్ను ఇవన్నీ వసూలు చేసిన వాటిని తీసుకెళ్ళడానికి కానీ ఇలాంటి వాటికి యూస్ చేసేవాళ్ళు. సో మనం మీరు పిక్చర్ లో చూసిన ఈ కారు మనం డైరెక్ట్ గా చూద్దాము, దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఒకసారి మీకు చూపిస్తానండి. మనం చూస్తే కనుక ఇందాక మనం పిక్చర్ లో చూసాము చాంపియన్ మూవీలో రోషన్ గారు పిక్చర్ లో ఉన్న కారు. సో ఇదే కారు. సో వింటేజ్ లుక్ చాలా బాగుంది. సో దీన్ని ఇప్పుడు కాదు మన బ్రిటిషర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న కింగ్స్ కానీ రాజులు కానీ ఎవరైతే ఆ రోజుల్లో ఎక్కువ హై ప్రొఫైల్ పీపుల్ ఉండేవాళ్ళు వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. సో ఎంత స్ట్రాంగ్ ఉందంటే నిజంగా ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ ఇప్పుడు రావడమే లేదు, మనం చూడొచ్చు. కానీ ఇట్లాంటిది ఇప్పుడు తీసుకొచ్చి ఈ మూవీలో ఇది కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు దీనికి ఎంత వెయిటేజ్ ఉందంటే కార్ చూస్తే కనుక మనము మొత్తము చాలా వెయిటేజ్ ఉంది కార్ మొత్తం. మనం ఒక్కసారి చూసుకుంటే కనుక ఈ రోజుల్లో ఎట్ ప్రెసెంట్ ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ కానీ కార్స్ కానీ మనం చూడము. సో జనరల్ గా మనం చూసుకుంటే ఒక చిన్న ఇలా ఏదైనా తగిలితేనే ఒక సొట్టబడిపోతూ ఉంటుంది మనం యూస్ చేసే ప్రెసెంట్ కార్స్. బట్ మీరు ఈ కార్ చూస్తే కనుక ఎంత స్ట్రాంగ్ అంటే అసలుకి సో మీరు చూడొచ్చు ఈ మిడ్ పాయింట్ కానీ ఏదైనా సరే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అసలు ఆ టైంలో దీన్ని అన్ని ప్లేసెస్ అంటే మీకు తెలుసు స్వతంత్రం రాకముందంటే అప్పుడు మనకి రోడ్స్ ఎట్లా ఉండేవి, ఆ టైంలో ఎట్లా మనము ట్రావెల్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. బట్ అట్లాంటి టైంలో ఇంత వెయిటేజ్ కార్ అనమాట, ఇంత వెయిట్ ఉన్న కారు. అండ్ మీరు టైర్స్ కానీ ఏవైనా చూసుకోవచ్చు. సో మనకి స్వతంత్రమే రాలేదు అంటే కనుక ఇంకా ఆ టైంలో మన దేశంలో ఉన్న పరిస్థితులు కానీ ఎట్లుంటాయో మనకి అందరికీ తెలుసు. బట్ అట్లాంటి టైంలో ఈ కార్ యూస్ చేశారు. సో దీంట్లో రోషన్ ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వరకు అయితే రివీల్ చేయడం అయితే జరగలేదు. బట్ కంపల్సరీ మన పిక్చర్ లో చూసిన విధంగానే రోషన్ తో పాటు ఇది కూడా ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మనం పక్కన కూడా మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ లైట్స్ దగ్గర నుంచి సో మెయిన్లీ వెయిటేజ్ అనేది చాలా అంటే అసలుకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ అంత డోర్స్ దగ్గర నుంచి ఇంత వెయిటేజ్ అనేది అప్పుడులో ఎట్లా అసలుకి వాళ్ళు ఆ రోడ్స్ లో ఎలా ట్రావెల్ అయ్యారు ఏంటి అనేది నిజంగా షాకింగ్. చూస్తే కనుక దీనిలో అంతకు ముందు ఏదైతే బ్రిటిష్ కాలము అంటే ఇంకా మన స్వతంత్రం రాకముందు దీంట్లో మొత్తం ధాన్యం బస్తాలే కానివ్వండి ఏదైనా సరే పంటలే కానివ్వండి తీసుకెళ్తూ ఉండేవాళ్ళంట. అండ్ ఎస్పెషల్లీ శిస్తు అప్పుడులో బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి శిస్తు అమౌంట్ ఇట్లాంటివన్నీ కట్టించుకున్నప్పుడు అలాంటివన్నీ కూడా దీని నుంచే మొత్తం తీసుకెళ్లే వాళ్ళని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇది కూడా చూసుకుంటే కనుక సైడ్స్ కూడా ఎంత స్ట్రాంగ్ అసలు మీరు చూస్తే కనుక ఎంత వెయిటేజ్ అంటే ఇప్పుడు కాలం కాస్త కంపేర్ చేస్తే కనుక ఇది ఒక సైడే ఇప్పుడున్న కార్ అంత వెయిట్ ఉండదు చెప్పాలంటే. సో అంత వెయిటేజ్ ఉంది. సో దీనిలో సినిమాలో కూడా మనం చూసుకుంటే రోషన్ ఈ కార్ లో మనకు కనిపిస్తూ ఉన్నారు. సో తను కూడా వన్ ఆఫ్ ది రోల్ అంటున్నారు. సో చూడాలి. ఒక పీరియాడికల్ డ్రామా ఎందుకు ఇలాంటిది పెట్టాల్సి వచ్చిందంటే సో ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాబట్టి సో ఇట్లాంటిది యూస్ చేయడం జరిగింది. సో చూద్దాము మన సెట్ లో ఇంకా ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేది డెఫినెట్ గా చూద్దాము. కార్ అయితే కనుక చాలా బాగుంది. సో అసలు ఈ కార్ ఎందుకు యూస్ చేశారు, ఏ టైంలో యూస్ చేశారు, ఎవరు యూస్ చేశారు, రోషన్ ఎలాంటి దీంతో సాహసాలు చేశారు, ఆ టైంలో బ్రిటిషర్స్ తో ఏమన్నా పోటీ పడ్డారు, ఇలాంటి ఏమైనా చూడాలి అంటే కనుక డెఫినెట్ గా మీరు మూవీ మిస్ అవ్వద్దు చాంపియన్. సో సెట్ లో ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు మీకు చూపిస్తూనే ఉంటాం.